ఎక్స్క్లూజివ్. నిన్న మొన్నటి వరకు ఫుల్ బిజీ. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు ప్రభాస్. రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2 క్షణం తీరిక లేకుండా గడపాలనుకుంటున్నారు. ఇన్ని చేసినా ఏడాది పాటు కనిపిస్తున్న గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ గ్యాప్ ఎందుకు వస్తున్నట్టు అని అనుకుంటున్నారా? మాట్లాడేసుకున్నాను రండి. కల్కి 1000 కోట్ల పోస్టర్ చూశాక రెట్టింపు జోష్తో దూకుతున్నారు డార్లింగ్ ప్రభాస్. ఆల్రెడీ సగం పూర్తి చేసిన రాజాసాబ్ ని కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది రాజాసాబ్ షూట్. ఇది పూర్తి కాగానే కల్కి అలియాస్ డార్లింగ్ నెక్స్ట్ మజిలీ ఎటు? సెప్టెంబర్ నుంచి హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీకి వెళ్తారన్నది ఇప్పటి వరకున్న టాక్. అయితే దీంతో పాటు స్పిరిట్ చేస్తారా లేకుంటే సలార్ 2 సెట్స్ లో అడుగు పెడతారా? స్పిరిట్ కథ ఇంకా పూర్తి స్థాయిలో లేదన్నది వినిపిస్తోన్న టాక్. అలాంటప్పుడు సైమల్టేనియస్ గా షూటింగ్ జరుపుకోనున్న ప్రాజెక్టులేవి? ఫౌజీ, సలార్ 2 ఓ బ్యాచ్ గా షూటింగ్ జరుపుకుంటాయి. ఇవి పూర్తయ్యేలోపు స్పిరిట్, కల్కి 2 కథలు రెడీ అయితే అవి రెండూ ఓ జట్టుగా ముందుకు సాగుతాయి. వీటిలో ఏ సినిమా అయినా సరే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ కావాలంటే ఏడాది తప్పకుండా పడుతుంది. ఫ్యాన్స్ ఆ గ్యాప్ ఫీల్ అవ్వకుండా రాజాసాబ్ ని నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ చేస్తే సరిపోతుంది అన్నది డార్లింగ్ ప్లాన్. ఈ ఏడాదికి కల్కి మొత్తం మోగుతూనే ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ ని రాజాసాబ్ తో టార్గెట్ చేయొచ్చు. ఆ తర్వాత రెడీ అయ్యే సినిమా ఏదో ఒకటి పలకరిస్తుందంటున్నారట డార్లింగ్. సినిమా యూనివర్సల్ రేంజ్ లో ఉన్నప్పుడు స్టార్ కాస్ట్ కూడా అదే స్థాయిలోనే ఉండాలిగా. మేం లోకల్ అనే మాట అక్కడ చెల్లుబాటు అవుతుందా? చెయ్యాలంటే చేయొచ్చేమో, కానీ కాంప్రమైజ్ కావడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు మన మేకర్స్ మనసుల్లో ఇలాంటి ఆలోచనలే మెదులుతున్నాయి. రాజమౌళి టు హను రాఘవపూడి అందరి మనసుల్లోనూ ఇలాంటిదే ఓ మాట మళ్ళీ మళ్ళీ మోగుతోంది. నాటు అంటూ బాక్సాఫీస్ దగ్గర నాటు కొట్టుడు కొట్టి దండయాత్ర చేసిన సినిమా RRR. ఈ సినిమాలో రామ్ చరణ్ కి నాయికగా ఆలియా భట్ నటించారు. తారక్ తో జోడీ కట్టిన ఆ లేడీ హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్. RRR సంప్రదాయాన్నే మహేష్ మూవీ కూడా కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు జక్కన్న. సూపర్ స్టార్ కి జోడీగా ఇండోనేషియా యాక్ట్రెస్ చెల్సియా ఇస్లాన్ని అప్రోచ్ అయ్యారనే టాక్ కొన్నాళ్లుగా వైరల్ అవుతూనే ఉంది. దీని గురించి అధికారికంగా అనౌన్స్మెంట్ రాకముందే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం స్పీడ్ అందుకుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం పాకిస్తానీ నటి సజన్ అలీ పేరు పరిశీలనలో ఉందట. నిజంగానే ఆమెని యూనిట్ అప్రోచ్ అయిందా లేదా అనే విషయాలను పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ట్రెండ్లో ఉంది డార్లింగ్ అండ్ పాకిస్తానీ యాక్ట్రెస్ టాపిక్. ఇండస్ట్రీలో ఇప్పుడు మరింత యాక్టివ్ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్. దేవరా రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. దేవర కోసం నిశితంగా గమనిస్తున్న వారికి ఇంకో గుడ్ న్యూస్ తెలిసింది. ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఇంకేం తెలిసింది చూసేద్దాం, వచ్చేయండి. మా సినిమా పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి. అందుకే ఓ అడుగు ముందే మిమ్మల్ని పలకరించడానికి రెడీ అయిపోతున్నామంటూ ఆ మధ్య హ్యాపీగా అనౌన్స్ చేసింది దేవర టీం. ఇప్పుడు కూడా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేశారట కొరటాల శివ. ఇంకో 2 పాటలు చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తయినట్టే. షూటింగ్ కి తగ్గట్టు ట్రాక్స్ కూడా పంపేశారట అనిరుద్. అయితే జాన్వీ హెల్త్ డిస్టర్బ్ కావడంతో సాంగ్స్ షూటింగ్ పెండింగ్ లో పడింది. దేవర చిత్రీకరణకు బ్రేక్ వచ్చింది. ఇప్పటికిప్పుడు జాన్వీ సెట్స్కొచ్చేద్దాం, ఆ 2 పాటల్లో షూట్ చేసేద్దామన్నా కుదరని పరిస్థితి. తారక్ ఇప్పుడు కొరటాల శివకు అందుబాటులో లేరు. అందుకే కొరటాల పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫుల్ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ముందే కమిట్ అయిన ప్రకారం తారక్ వార్ 2 సెట్స్ కి వెళ్తున్నారు. ప్రస్తుతం తారక్ కాల్ షీట్ వార్ 2 మేకర్స్ దగ్గరున్నాయి. భారీ స్టార్ కాస్ట్ తో ముడిపడిన షెడ్యూల్ కావడంతో తారక్ ఇప్పటికిప్పుడు వార్ 2 నుంచి వచ్చే పరిస్థితి లేదు. అయితే ఏమాత్రం గ్యాప్ దొరికినా 2 పాటలను కంప్లీట్ చేసేయాలనుకుంటున్నారు. ఈలోగా జాన్వీ కూడా కోలుకుంటే అన్నీ ట్రాక్లోకొచ్చేసినట్టే అనుకోవచ్చు. ఎంత ముందు ఖర్చీఫ్ వేశామన్నది కాదన్నాయ్, చెప్పిన టైంకి రాగలిగామా లేదా అన్నదే ఇప్పుడు మెయిన్ అని అంటున్నారు మూవీ గోయర్స్. ఖచ్చితంగా వద్దామనుకుని సర్వం సిద్ధం చేసుకున్నా బడా సినిమాలు వస్తున్నప్పుడు సైడ్ ఇవ్వాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో. ఈ డిసెంబర్లో 2 హీరోలు ఇలాంటి సీన్లోనే ఇరుక్కున్నారా? లెట్స్ వాచ్. గేమ్ చేంజర్ క్రిస్మస్ బరిలోనే రెడీ అవ్వండి అంటూ దిల్ రాజాల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారో లేదో, ఇండస్ట్రీలో ఆ డేట్ మీద ఆశలు పెంచుకున్న మిగిలిన హీరోల గుండెల్లో గుబులు మొదలైందనే అంటున్నారు క్రిటిక్స్. 2024 డిసెంబర్ మీద భారీ ఆశలే పెట్టుకున్నారు మిస్టర్ చైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తోన్న సినిమా తండేల్. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి క్రేజ్ తెచ్చుకుంది. లవ్ స్టోరీ తర్వాత చైతూ, సాయి పల్లవి కలిసి చేస్తోన్న సినిమా కావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసిన తేదీకే తండేల్ వస్తుందా రాదా? గేమ్ చేంజర్ వస్తుందని తండేల్ సైడ్ ఇస్తుందా?
ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ టాపిక్లో నేను ఉన్నానంటున్నారు టాలీవుడ్ రాబిన్ హుడ్ నితిన్. గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ ఈ ఏడాది ఎలాగైనా రాబిన్ హుడ్ తో సక్సెస్ చూడాలని ఫిక్స్ అయిపోయారు. డిసెంబర్ 20న నేనొస్తున్నాను హో అంటూ అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబిన్ హుడ్ కి థియేటర్లు దొరకడం సాధ్యమేనా? చెప్పిన టైంకి బాక్సాఫీస్ ని కొల్లగొట్టడం ఖరారేనా? ఇవన్నీ $1000 ప్రశ్నలు. 2024 సెకండ్ హాఫ్ మీద తమిళ సినిమా ఇండస్ట్రీ బోలెడని ఆశలు పెట్టుకుంది. అది జస్ట్ కాలీవుడ్ మార్కెట్కే పరిమితమవుతుందా? టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద కూడా ప్రభావం చూపిస్తుందా? నెవర్ బిఫోర్ అవతార్స్ లో విక్రమ్ అండ్ సూర్య దండయాత్రకు మేము సిద్ధం అంటున్నారు. ఈ కాన్సెప్ట్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయా? తంగలాన్లో విక్రమ్ క్యారెక్టర్ ని చూసిన వారు అందులో ఉన్నది అసలు విక్రమేనా అని ఆశ్చర్యపోతున్నారు. పీరియాడిక్ కథతో కేజీఎఫ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ కథ కోసం అంతలా మారిపోయారు చియాన్. మరి అంత రగ్డ్ ఫార్మెట్లో ఉన్న స్టోరీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా? వైవిధ్యమైన కాన్సెప్ట్లను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు కథ ఏమాత్రం నచ్చకపోయినా అంతే నిక్కచ్చిగా పక్కన పెట్టేసిన దాఖలాలు బోలెడన్నున్నాయి. మరి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగు ఆడియన్స్కి నచ్చేలా తంగలాన్ని మేకర్స్ తీర్చిదిద్దారా? తంగలాన్ లాగానే తెలుగులోనూ తమిళ పేరుతోనే విడుదలవుతోన్న కంగువ ఎలా ఉండబోతోంది? సూర్య హీరోగా నటించిన కంగువ మీద మామూలు అంచనాల్లేవు. 35కు పైగా భాషల్లో విడుదలవుతోంది ఈ సినిమా. సూర్య బర్త్డే రోజు రిలీజ్ చేసిన ఫైర్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఏమాత్రం పరిచయం లేని నేటివిటీతో తెరకెక్కుతోన్న ఈ సినిమా మీద ఆది నుంచి అంచనాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఒకే సీజన్లో 2 సినిమాలతో పలకరించడం అంటే మామూలు విషయం కాదు. లాస్ట్ ఇయర్ ఆ క్రెడిట్ శృతికి దక్కింది. ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు తమ ఫ్యాన్స్ ని ఒక్కసారి పలకరించడానికే సతమతమైపోతుంటే ఓ హీరోయిన్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నారంటూ హ్యాపీగా కన్ను గీడుతున్నారు. ఇంతకీ ఎవరా లక్కీ లేడీ అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. విజయ్ హీరోగా నటిస్తోన్న సినిమా గోట్. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. సెప్టెంబర్ 5న విడుదలవుతోన్న గోట్ మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు మీనాక్షి. గోట్ విడుదలవుతోన్న అదే వారంలో మరో సినిమాతోనూ ప్రేక్షకులను పలకరించనున్నారు ఈ బ్యూటీ. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న సినిమా లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ సినిమా తన కెరీర్ బెస్ట్ సినిమా అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీనాక్షి చౌదరి. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఓవైపు ఆనందంగా మరోవైపు భయంగా ఉందంటున్నారు మీనాక్షి. ఆల్రెడీ ఈ ఏడాది గుంటూరు కారంతో సక్సెస్ కొట్టారు ఈ లేడీ. అదే జోరుతో పెద్దోడు వెంకటేష్ సరసన అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. మరోవైపు విశ్వక్సేన్తో చేస్తున్న సినిమా అక్టోబర్లో రిలీజ్కి రెడీ అవుతోంది. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.